K9 బ్యూటీ స్పా బయట నుండి చూసే వారికి ఇదో మసాజ్ సెంటర్ కానీ లోపలికి వెళ్లి చూస్తే ఇదో రెడ్ లైట్ బిల్డింగ్ స్పా ముసుగులో గుట్టుగా హైటెక్ వ్యభిచారం జరుగుతోంది ఈ విషయం ఆ చుట్టుపక్కల నివాసం ఉండే వారికి కూడా తెలియదు అక్కడికి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో కూడా ఎవరికీ తెలియదు అంతేకాదు అదో ఇంద్రభవనంలా కనిపిస్తుండడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు కానీ స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారాన్ని టీవీ9 బృందం బయటపెట్టింది విజయవాడలో K9 బ్యూటీ స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోందని టీవీ9 కు సమాచారం అందింది అంతే టీవీ9 టాస్క్ ఫోర్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ గా K9 బ్యూటీ స్పాపై దాడి చేశారు మిజోరాం సిక్కిం ఢిల్లీ హైదరాబాద్ కు చెందిన యువతులు 7 పట్టుబడ్డారు వారితో పాటు 2 విటులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు K9 బ్యూటీ స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు నిర్వాహకురాలు స్వీటీ అలియాస్ నందిని కిరణ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హంగు ఆర్భాటాలతో లక్షల్లో ప్యాకేజ్ వసూళ్లు చేస్తూ విటులను ఆకర్షిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది సో K9 బ్యూటీ స్పా సెంటర్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి బాబీ అందిస్తారు బాబీ విజయవాడ నగరంలో స్పా పేరుతో వ్యభిచారం చేస్తూ టీవీ9కి అడ్డంగా బుక్ అయ్యారు ప్రస్తుతం K9 స్పా వద్ద ఉన్నాము మనం చూడొచ్చు ఇదే స్పాలో వ్యభిచారం చేస్తున్నట్టుగా మనకి టీవీ9కి సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటు టీవీ9 కలిసి దాడుల్లో అయితే పాల్గొనడం జరిగింది ప్రస్తుతం లోపల ఎంతమంది యువతులు ఉన్నారు ఎంతమంది యువకులు వీళ్ళందరూ ఉన్నారు అనేది మనం చూద్దాం లోపలికి వెళ్ళి మొత్తం కూడా మనమే పరిశీలిద్దాము మనం చూడొచ్చు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి నగరంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో ఈ స్పా ముసుగులో అయితే వ్యభిచారం చేస్తున్నారు టీవీ9కి అయితే మనకి పట్టుబట్టడం జరిగింది మనం చూడొచ్చు ఈ స్పా ఏ విధంగా అలంకరించారనేది కూడా ఇక్కడ చూడొచ్చు మనం చూడొచ్చు ఇదే గదిలో అయితే ఒక యువతితో క్రాస్ మసాజ్ చేస్తుండగా అయితే టాస్క్ పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది మనం చూడొచ్చు ఈ బెడ్ మీద ఉన్నటువంటి ఆధారాలు అన్నీ కూడా చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఈ బాటిల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పూలు కానీ అన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది ఏ విధంగా ఎంత భారీ స్థాయిలో ఇక్కడ వ్యాపారం జరుగుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు విజయవాడ సిపి కార్యాలయానికి కోతవేటు దూరంలోనే అయితే ఈ మసాజ్ పార్లర్ అనేది ఉంది అత్యంత రద్దీగా ఉండేటువంటి ఏరియా ఈ ఏరియాలోనే స్పా పేరుతో యువతులను తీసుకొచ్చి ఇక్కడ మసాజ్ పేరుతో ఇలా ఇక్కడ వ్యభిచారం అయితే చేస్తున్నారు మొత్తం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నీ కూడా చూస్తే ప్రతి రూమ్కి కూడా ఒక బెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెడ్కు సంబంధించి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది నిర్వాహకులు ఇక్కడ మొత్తం ఇప్పుడు పట్టుబడినటువంటి యువతులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం టీవీ9 చేస్తుంది మనం చూద్దాం టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళందరిని కూడా అదుపులో తీసుకుంటం జరిగింది మొత్తం అన్నీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు అయితే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆమె ఈ మొత్తానికి స్పాకి యజమానిగా చెప్పుకోవచ్చు ఆమెను కూడా అదుపులో తీసుకొని మొత్తం కూడా విచారణ చేస్తున్నారు మనకి పట్టుబడిన యువతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పట్టుబట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా వీరితోనే వ్యభిచారం చేస్తూ అయితే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది వీళ్ళందరిని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి మొత్తం కూడా దర్యాప్తు అనేది చేపడుతున్నారు ఏ విధంగా స్పా నిర్వహిస్తున్నారు అనే దాని మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే ఇక్కడ రోజుకి లక్షల్లో అయితే ఈ బిజినెస్ జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు దీని మీద విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ వెంకట్తో బాబీ టీవీ9 విజయవాడ అందరికీ అది ఒక బ్యూటీ స్పా K9 బ్యూటీ స్పా బయట నుండి చూసేవారికి ఒక మసాజ్ సెంటర్
కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే ఇదొక రెడ్ లైట్ బిల్డింగ్ అని తెలుస్తుంది. స్పా ముసుగులో గుట్టుగా హైటెక్ వ్యభిచారం జరిగిపోతోంది. ఈ విషయం ఆ చుట్టుపక్కల నివాసం ఉండే వారికి కూడా అనుమానం రాకుండా ఎవరెవరు వస్తున్నారో వెడుతున్నారో ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు. అంతేకాదు అదో ఇంద్రభవనంలా కనిపిస్తుండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారాన్ని TV9 బృందం బయటపెట్టింది. విజయవాడలో K9 బ్యూటీ స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోందని TV9కు సమాచారం అందింది. అంతే TV9 టాస్క్ ఫోర్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్గా K9 బ్యూటీ స్పాపై దాడి చేశారు. మిజోరాం, సిక్కిం, ఢిల్లీ, హైదరాబాద్కు చెందిన యువతులు 7 పట్టుబడ్డారు. వారితో పాటు 2 విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. K9 బ్యూటీ స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలు స్వీటీ అలియాస్ నంది మనం చూసాం కూడా. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హంగు ఆర్భాటాలతో లక్షల్లో ప్యాకేజ్ వసూళ్లు చేస్తూ విటులను ఆకర్షిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. Thank you.